హాయ్ అండి, ఇక్కడ రాశి బుట్ట హ్యాండ్స్ రెండు పద్ధతిలో చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను బ్లౌజ్ హ్యాండ్కి థ్రెడ్ పైపింగ్ చేసేసాను. చూడండి ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ అనేది. అంత సన్నగా నీట్గా ఎలా కుట్టాలి అనేది మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి. ఇప్పుడైతే రాశి బుట్ట హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనం హ్యాండ్ మిడిల్ కాట్ పెట్టుకొని ఉంచుకుంటాం కదా, ఆ మిడిల్ కాట్ అనేది షోల్డర్ దగ్గరికి జాయిన్ చేయాలి. ఫ్రంట్లో తీసుకుంది ఒకసారి చెక్ చేసుకోండి, ఫ్రంట్ పార్ట్కి ఏదో వస్తుంది అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్ కాట్ పెట్టుకుంది కరెక్ట్గా షోల్డర్ మిడిల్లోకి పెట్టుకున్నాను. ఇలా చూడండి, ఇలాగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి, చిన్న చిన్న ఫ్రిల్స్. కటింగ్ వీడియో చూడకపోయి ఉంటే కటింగ్ వీడియోలో చూడండి, ఎక్కడ దాకా ఫ్రిల్స్ పెట్టాలనేది నేను కాట్ పెట్టి చూపించాను. అది కటింగ్ వీడియోలో ఉంటుంది, ఖచ్చితంగా అది చూస్తేనే మీకు ఈ స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, చిన్న చిన్న ఫ్రిల్స్ మనం ఎక్కడ దాకా అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలని కాట్ పెట్టుకున్నామో అక్కడ దాకా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్, చాలా చిన్న ఫ్రిల్స్ పెట్టండి రాశి బుట్ట హ్యాండ్స్కి. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి సరిపోతుందా లేదా అని. సరిపోతుందో లేదో చూసుకొని ఎక్కువ అవుతే ఒక ఫ్రిల్ ఎక్స్ట్రా పెట్టండి, తక్కువ అవుతే ఒక ఫ్రిల్ ఇప్పేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు సరిపోయింది. ఇప్పుడు హ్యాండ్ మొత్తాన్ని కూడా కుట్టేస్తున్నాను. ఇలాగా ఎక్కడ లాగొద్దు, ఫ్రంట్ పార్ట్ లాగొద్దు, బ్యాక్ పార్ట్ లాగొద్దు, సేమ్ యాజ్ ఈజ్గా కుట్టేసేయాలి. పాదానికి ఫ్రీ మూమెంట్ ఇచ్చేయండి. ఇలా ఎక్కడా లాగకుండా కుట్టేసేయాలి. నెక్స్ట్ రెండో సైడ్ కూడా అలానే సేమ్ యాజ్ టీజ్గా కుట్టేసుకోండి. సెకండ్ టైం కూడా రెండో కుట్టు ఇచ్చేయండి, ఖచ్చితంగా 2 కుట్లు ఇవ్వండి పాదం మందం ఖర్చుతో. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట, కుట్టు గట్టిగా ఉంటుంది పిట్లకుండా. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం హాఫ్ అయితే ఫ్రిల్స్ పెట్టేసాము, ఇంకొక హాఫ్ ఇలాగా కింద వచ్చింది మనకి. ఇప్పుడు క్లాత్ కింద నుంచి ఫ్రిల్స్ పెట్టాలి. ఇప్పుడు ఇందాక మన సైడే పెట్టాము, ఇప్పుడు మన సైడే పెడుతున్నాము. మన సైడ్ పెడితేనే అవి కరెక్ట్గానే వచ్చేస్తాయి, ఆపోజిట్ ఏం రావు. ఇలా చూడండి, ఇలా ఫ్రిల్స్ పెట్టేసేయండి. ఒక 3-4 ఫ్రిల్స్ అయితే సరిపోతుంది. సరిపోతుందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మొత్తం ఇలా బ్లౌజ్ హ్యాండ్ మొత్తం కూడా చంక దాకా కరెక్ట్గా సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కుట్టేసేసుకోవాలన్నమాట. రాశి బుట్ట హ్యాండ్స్ అంటే ఒక 4 ఫ్రిల్స్ కన్నా ఎక్కువ రావండి, అంటే మనం పెట్టుకునే అంతవరకు చిన్నగా పెట్టుకున్నాం కాబట్టి ఇలాగ కుట్టేసుకోవాలి. కుట్టేసేసి మళ్ళీ సెకండ్ టైం కూడా కుట్టేసేయండి. ఇంతే, ఒక వేలో అయితే చూపించాను నేను. ఇప్పుడు ఇంకో పద్ధతిలో కూడా చూపిస్తాను, అది ఇంకా ఈజీగా ఉంటుంది. దీనికన్నా ఈజీ పద్ధతిలో కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. చూడండి బుట్ట ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేస్తున్నాను, ఇంకో పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి. మనం ఆల్రెడీ కాట్ పెట్టుకున్నాం కదా, కాట్ పెట్టుకున్న దగ్గరికి ఇలాగా కాట్ పెట్టిన దగ్గర నుంచి మొత్తం మళ్ళీ ఎండింగ్ కాట్ దాకా ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. ఇలా అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనం చెక్ చేసుకునేవే అనేది అర్థం కాదు, అంటే చంక దాకా సరిపోతుందా లేదా అనేది అర్థం కాదు. కాకపోతే కుట్టేటప్పుడు ఎక్కువ అవుతేనేమో ఒక ఫ్రిల్ ఎక్స్ట్రా జాయిన్ చేసుకోవాలి, తక్కువ అవుతే ఒక ఫ్రిల్ ఇప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మిడిల్ కాట్ ఎక్కడికుందో చూసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టేసాం కదా, ఫ్రిల్స్ పెట్టేశాక మిడిల్ కాట్ ఎక్కడికుందో చూసుకొని కరెక్ట్గా చంక దగ్గర షోల్డర్ జాయింటింగ్ కుట్టుంది కదా, ఆ కుట్టు దగ్గరికి పెట్టేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని కుట్టండి. ఇలా చెక్ చేసుకున్నాకే జాయిన్ చేయండి. ఇలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది మీకు. ఇప్పుడు ఒక పాదం మందం ఖర్చుతో ఇక్కడ చూడండి, నాకు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేసి కొంచెం తక్కువ అనిపించింది క్లాత్, అందుకని ఒక ఫ్రిల్ ఇప్పేసాను. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఫ్రీగా ఇచ్చేయండి పాదానికి, అస్సలు లాగొద్దు. కిందది కానీ పైది కానీ అస్సలు లాగకుండా ఫ్రీగా కుట్టేసేయండి. ఇలా 2 కుట్లు ఇచ్చేస్తే మనకి సరిపోతుంది అన్నమాట. అయితే ఇందాక ఒక పద్ధతిలో చూపించాను, ఇప్పుడు ఒక పద్ధతిలో చూపించాను. మీకు ఏది ఈజీగా ఉంటే కనుక అది కంటిన్యూ చేసుకోండి. ఇంతేనండి, రాశి బుట్ట హ్యాండ్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతుంది. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ కూడా ఫ్రిల్స్ జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ కుట్టుకోండి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ కుట్టుకోండి. ఎక్కువ తక్కువ అవుతే కనుక మనం ఫ్రిల్ ఇప్పడం అయినా లేదా ఒక ఫ్రిల్ ఎక్స్ట్రా పెట్టడం అయినా చేయండి. చూసారు కదా, మళ్ళీ అయిపోయింది. ఇది రెండోసారి కూడా కుట్టేసుకోండి, సెకండ్ టైం కూడా కుట్టేసేయండి. ఖర్చులు అయితే హ్యాండ్కి ఎక్కువ తక్కువ అలానే ఉంచండి, కట్ చేయొద్దు.
హ్యాండ్ ఖర్చులు అనేది ఫ్యూచర్ ఉంటుంది బ్లౌజ్కి. ఓకేనా, మనకి రాసిబుట్ట హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను. 2 హ్యాండ్స్ కూడా ఎలా వచ్చాయో చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా బుట్ట హ్యాండ్ ఎంత బాగా వచ్చిందో. ఇంతేనండి మన వీడియో. మీకు కనుక హ్యాండ్ స్టిచ్చింగ్ కనుక నచ్చుంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.